ఓకే. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 25వ తారీఖు శనివారము, జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు మన గ్రంథం యొక్క పేరు మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో వినిపిస్తున్నారు. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను అయ్యో గాని, ఏదో వచ్చేసింది. నే బ్రతికి నన్నాళ్ళు నీ భజన ఇది వినండి లోపల, నేను తీసుకెళ్ళి మరణ లోపల. కాలమందు మరతునేమో, నీ మరణ కాలమందు మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు, ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ గబగా వరచేత కఫముద్భవముంది కష్టపడుచు, నా జింహతో నిన్ను నారాయణాయనుచు, నా జింహతో నిన్ను నారాయణ శ్రీమన్నారాయణాయనుచు, నా జింహతో నిన్ను నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణాయనుచు, పిలుతునో శ్రమ చేత పిలువలేనో, నే పిలుతునో శ్రమ చేత పిలువలేనో, నాటికిప్పుడే చేసేదని నామ భజన, నాటికిప్పుడే చేసేద ఎక్కడుందో ఆపడానికి ఇది అయిపోయితే అయిపోతుంది అలాగా. ఇప్పుడే ఇక్కడే చేసి తిని నామ భజన, నాటికిప్పుడే ఇక్కడే ఈ క్షణమే చేసి తిని నామ భజన, చెవి నిడవయ్య ధైర్యముగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. ఉమ్. ఇది ఎన్సి కృష్ణ వినబడిందా మీకు? వినబడింది మేడం. వినిపించింది మేడం. ఇది ఎన్సి కృష్ణ గారి భార్య. అది ఎలా ఓపెన్ అయిందో నాకు తెలియదు, నేను దీన్ని చేస్తూ ఉంటే మీరు వినాలని. ఓకే. ఎన్సి ఎన్సి కృష్ణ గారు అంటే ఎవరు మేడం? ఆయన ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇండియన్ నేషనల్ లెక్చరర్ ఉండేవారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెక్చరర్ అయ్యారు థియోసాఫికల్ సొసైటీలో. ఆయన ఎన్నో బ్లవెట్స్కి కోసం మన యూట్యూబ్లో కూడా వీడియోలు ఉంటాయి, అంటే ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అలా. అది అందులో అది నరసింహ శతకంలోది అనమాట. ఓహో, నరసింహ శతకం. అవును మేడం. ఇక్కడ అంతర్వేదిలో చాలా బ్రహ్మాండంగా అయితే ఇక్కడ కూడా ఒకసారి అని లాస్ట్ టైం సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అన్నట్టుగా, సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ అంటే ఈ నెల చాలా 9వ తారీఖుని తాడేపల్లిగూడెం వెళ్తున్నాం. ఆ రోజు సెలవండి. ఆ తర్వాత 17వ తారీఖు సెలవు ఉండకపోవచ్చు. తర్వాత మే మే మార్చిలో చాలా రోజులు సెలవు ఉంటుంది, ఎందుకంటే ఫెడరేషన్ సభలు, సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ అవి నెల్లూరులో అవుతాయి. నెల్లూరు నుంచి మద్రాసు, అప్పుడు ఒక వారం, ఒక 8 రోజులు సెలవులు రావచ్చు. నిన్న తెలిసి అడయార్ అడయార్ మేడం, అడయార్ వెళ్తారా? అడయార్లో సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ లో అంటే మాకేమో మా ప్రెసిడెంట్ గారు నిర్ణయిస్తారనమాట ఎవరు వెళ్ళాలని. ఓకే ఓకే మేడం. ఓకే అండి. ఇక్కడ 9వ తారీఖుని తాడేపల్లిగూడెం వెళ్ళాలి. అది ఓకే మేడం. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్. అందుకని ఓకే. అచ్చా, మనం ఇక్కడ మళ్ళీ మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి. మనం ఎప్పుడు కూడా అంటే ద డిజాస్టర్స్ అంటే మనకి చాలా మంచి వాళ్ళ వల్ల జరుగుతున్నాయని, మనకు డిజాస్టర్స్ అంటే ఆ, ఏదైనా అంటే భూకంపాలు అలాంటివన్నీ కూడా వాళ్ళ వల్ల జరుగుతున్నాయి అనుకోవడానికి లేదు. దోస్ ఆర్, అవి నిన్న చదివిందే ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. ఫ్రెంచ్ రివల్యూషన్ అండ్ ద రీసెంట్ అప్హీవల్స్ ఇన్ రష్యా, ఇవన్నీను. దోస్ ఆర్
డ్యూ ఎంటైర్లీ టు ద సేవేజ్ ప్యాషన్స్. అవి ఎందుకంటే మనిషిలో ఇంకా ఇంకా ఆక్యుపై చేయాలని లోభము, సేవేజ్ ప్యాషన్స్ అంటారంటే ఆది మానవుడి యొక్క ప్యాషన్స్ అవన్నీ ఉండడం వల్ల అవుతున్నాయి. విచ్ హ్యావ్ రన్ రియోట్. ఇప్పుడు చూడండి, అది నేను ఆక్యుపై చేయాలి అనే దాంతో కదా ఎన్నో ఎన్నో రకాలైనవి ఉన్నది చాలక అది కూడా నా టెరిటరీలోకి వచ్చేయాలని యుద్ధాలు అనమాట. అంతే, అది కూడా ఒక గ్రీడ్ కదా. మానవుడికి ఉన్న గ్రీడే యుద్ధ రూపంలో వస్తుంది. When they make experiments along democratic lines, there is terrible evil involved in tyranny. ఇది అంతా చదివేసాము, కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ అన్నది మనం చదవాలి. యాడప్స్ పనిలో చాలా భాగం అంతా కూడా మనం ఇంతకు ముందు కూడా చూసాము. అంటే ఎన్నో లెవెల్స్ లో మన భౌతికమైన బాడీ, అంటే భౌతిక శరీరం అంటే భౌతిక లోకం, దానికంటే కూడా ఎన్నో రకాల లెవెల్స్ లో వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ ని కురిపిస్తూ ఉంటారు. అలాగే ఫోర్స్ ని నిర్మాణకాయం నుంచి, ఫిల్డ్ బై ద నిర్మాణకాయ, అంటే వాళ్ళకి నిర్మాణకాయం అంతా నిండిపోతే దాని ద్వారా వాళ్ళు ఆ శక్తిని కురిపిస్తూ ఉంటారు. ఇది జగత్ యొక్క కర్మ. ఇట్ షల్ హ్యావ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ది అప్లిఫ్టింగ్ ఫోర్స్ అట్ ఇట్స్ సర్వీస్. అంటే జగత్ కర్మని అనుసరించే ఆ అప్లిఫ్టింగ్ ఫోర్స్ అన్నది వాళ్ళకి సర్వీస్, అంటే వీళ్ళకి ఇవ్వబడింది వాళ్ళ మీద కురిపిస్తారు. ఈవెన్ ఆర్డినరీ మెన్ హూ టర్న్ దేర్ విల్స్ ఇన్ టు ద లైన్ విత్ ద డివైన్ విల్. సామాన్య మనుషులు కూడా ఎవరి యొక్క మనస్సుల్ని వాళ్ళు డివైన్ విల్ వైపు, అంటే డైరెక్టింగ్ దేర్ థాట్ అండ్ ఫీలింగ్, వాళ్ళ ఆలోచన ఫీలింగ్ ని మానవాళి సర్వీస్ కోసం అని మామూలు మనుషులు కూడా ఎవరైతే ఆ విధంగా టర్నప్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఈ రిజర్వాయర్ కి కొంత సహాయం చేసి వాళ్ళు కూడా ఇందులోంచి తీసుకుని శక్తిని కురిపిస్తూ ఉంటారు. అండ్ థస్ ప్రివిలేజ్ టు షేర్ ఇన్ ద గ్రేట్ సాక్రిఫైస్. ఆ గొప్ప సాక్రిఫైస్ లో వాళ్ళు భాగం పంచుకుంటూ ఉంటారు. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్, దాని కారణంగా మానవాళి పరిణతి చెందుతూ ఉంటుంది ఒక యూనిట్ గా. అక్కడ అద్భుతం, బ్రదర్హుడ్ అనే అద్భుతం అనమాట. ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కువ, అంటే అసలు సామాన్యంగానండి మానవాళి కానీ జంతువులకు ఎలా అయితే ఇతరులకు సహాయం సహజంగా వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు, అయినా సహాయం చేసుకుంటాయి. మానవులు ఏం చేస్తున్నారు, ఇల్విల్ వల్ల హాని చేస్తారు. కానీ సహజ స్థితిలో ఉంటే మానవులు కూడా సోదరత్వంతో ఇతరుల్ని పైకి తీసుకొస్తూ ఉంటారనమాట. అందుకని ఆ టైంలో వాళ్ళ సోదర భావంతో ఇతరుల యొక్క పురోభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు. ఈవెన్ రిమోట్లీ, చాలా దూరంగా కూడా ఆయన ఆ పనులు వాళ్ళు, అంటే ఆ శక్తిని ప్రసరింప చేయగలుగుతూ ఉంటారు. ఇదంతా కూడా ఈ పరమాత్మ యొక్క లోగోస్ యొక్క ప్రణాళికే. అపారెంట్లీ హ్యాస్ క్యాలిక్యులేటెడ్ అపాన్ అవర్ టేకింగ్ పార్ట్ ఇన్ హిస్ ప్లాన్. అంటే మనం ఏంటంటే పైకి మనం భాగం పాల్చుకుంటున్నట్టుగా కనబడతాం, కానీ ఇదంతా ప్లాన్ లో భాగమే. ఆయన ఈ ప్లాన్ ని, ఇదంతటినీ ఆయన ప్లాన్ చేసినప్పుడు ఆయన ఏం ఆలోచించాడంటే, నా ప్రజలు ఒక సర్టెన్ లెవెల్ వరకు పైకి రావాలి, అప్పుడు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలివితేటలతో కోఆపరేట్ చేసుకోవాలి నాతో సైతం. అందుకని నేను ఆ విధంగా నిర్మిస్తాను. ఆ పాయింట్ ఆఫ్ స్థితికి వాళ్ళు వచ్చేసరికి నా పవర్ని వాళ్ళు తీసుకుని అందరికీ ఇవ్వగలరు. అందుకని ఆ విధంగా ఆయన ప్రతిరోజు కౌంట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, అందరూ ఉన్నత స్థాయికి వస్తేనే ఆ మహాత్ముల యొక్క పవర్ని తీసుకుని వాళ్ళు ఇతరులకి ఇవ్వగలిగే సమర్థతకి వస్తారు. అందుకనే అలా వెయిట్ చేస్తారు. అంటే మానవాళ్ళు ఎక్కువ మంది ఏంటి, స్వార్థపూరితమైన చింతనలో నేను, నా కుటుంబం, నా వాళ్ళు అనుకుంటూ మునిగిపోయి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు ఆ స్వార్థం వదిలేసి ఎప్పుడు వస్తారని. అంటే ఇక్కడ స్వార్థం అంటే అప్పుడప్పుడు వదలడం కాదు, సంపూర్ణంగా నేను మానవాళి యొక్క ఉన్నతికై ఉన్నాను అనే భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన ద్వారా ఆసక్తి కూడా ప్రవహిస్తుంది అనమాట. ఈ సోదరత్వం అన్నది మానవాళి యొక్క హయ్యర్ లెవెల్స్ లోనే జరుగుతుంది, విత్ ఆల్ హ్యుమానిటీ అండ్ హయ్యర్ లెవెల్స్. అంటే ఇక్కడ మేమందరం ఒకటే కదా, అంటే మన బాడీస్ డిఫరెంట్, కానీ హయ్యర్ లెవెల్స్ లో మనందరం ఒకటే. అందుకే మన పేరేంటి, ఇండివిజువల్. అంటే మనం డివైడ్ చేయలేని వాళ్ళం, ఒకరి నుంచి ఇంకొకరు డివైడ్ చేసేది మనస్సే. నేను వేరుగా ఉన్నానన్న అజ్ఞానాన్ని తెచ్చిపెట్టేది
మనస్సే. అందుకే ఈ పరభావాన్ని జయించిన స్థితికి వెళ్తేనే కానీ ఆ ఫోర్స్ మన ద్వారా ప్రవహించదు. అంటే నేను వేరేగా ఉన్నాను, నేను ఈ బాడీకి పరిమితంగా ఉన్నాను అనే అజ్ఞానాన్ని, అది ఒక భ్రాంతి, అజ్ఞానం. ఆ అజ్ఞానంలోంచి మనం బయట పడినప్పుడే మహాత్ములు, జగద్గురువుల యొక్క శక్తి, అప్పుడు ఆ నిస్వార్థత సంపూర్ణంగా వచ్చినప్పుడు మనం సాటి మానవులు కూడా ఉన్నత స్థాయికి రావాలని ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని అంతటిని కురిపిస్తాం. యాడప్ట్స్ ఆర్, అంటే ఈ మహాత్ములు వితౌట్ ఎక్సెప్షన్ ఇన్ ద హయ్యర్ మెంటల్ ప్లేన్. అంటే నిన్న ఎవరో అడిగారు కదా, అదే కింద లెవెల్లో ఇది జరగదు, హయ్యర్ మెంటల్ ప్లేన్ లోనే. అండ్ దస్ గివింగ్ ద గ్రేటెస్ట్ పాజిబుల్ అసిస్టెన్స్ టు ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ద, అంటే వాళ్ళలో ఉన్న జీవం వికసించడానికి కావలసినటువంటిది హయ్యర్ మెంటల్ ప్లేన్ లో వాళ్ళు సప్లై చేస్తారు. అందుకని లైఫ్ అన్నది ఒక విత్తనం విచ్ కెనాట్ డై అండ్ మస్ట్ గ్రో. అది చనిపోలేదు, అది పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ పరిణామం అన్న సిద్ధాంతం, ఈ పరమాత్మ తత్వం అన్నది ఈజ్ ఎట్ ద హార్ట్ ఆఫ్ దిస్ వెరీ బీయింగ్. ప్రతి వ్యక్తికి హృదయంలో అది ఉంది. ద ప్లాంట్ హ్యాస్ ఆల్రెడీ రైజన్ త్రూ ద సాయిల్, అంటే భూమి మీద ప్లాంట్ ఆల్రెడీ మొలకెత్తేసింది. అది అప్పర్ ఎయిర్, ఉన్నతమైన గాలి కోసం ప్రయత్నిస్తుంది. అండ్ ద ర్యాపిడిటీ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్, అందుకే వినోబా భావే ఏమంటారంటే ఈ పైకి వెళ్ళాలన్న తపన ఎవరు మనకి నేర్పక్కర్లేదు, ఇన్బోర్న్ గా ఉంటుంది. ఆ బంధించబడినటువంటి దాన్ని మనం, అది ఏమంటారు, రిలీజ్ అయ్యి ఫ్రీడమ్ తో పైకి రావాలి అన్నది ప్రతి వాళ్ళకి ఇన్బోర్న్ గా ఉంటుంది. కానీ ఎందుకు తెలీదు? వాళ్ళకున్న ఇంద్రియ సుఖాలు, ఈ పరభావము, అజ్ఞానంతో వాళ్ళు అందులో కూరుకుపోతున్నారు, దాన్ని అణిచేస్తున్నారు. అది ఇవన్నిటి యొక్క ఫోర్స్ తగ్గినప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది లోపల నుంచి. దట్ లైఫ్ ఈజ్ లైక్ ఏ సీడ్ విచ్ కెనాట్ డై. ఇప్పుడు చూడండి, ఏ 100 రోజులకో ఒకసారి ఒక చిన్న ఉపకారం చేశారనుకోండి, అబ్బా నేను ఎంతో నిస్వార్థంగా ఉంటాను అని వాళ్ళు వాళ్ళు ఈ ఊహాత్మక చిత్రంలో జీవిస్తారు. కానీ మహాత్ముల దృష్టిలో అది కాదు. వాళ్ళ జీవితం కేవలంగా మానవాళి కోసమే అనేటప్పుడే ఆ శక్తి వాళ్ళ ద్వారా ప్రవహిస్తుంది. అప్పుడప్పుడు ఒక ఝలక్ లాగా వస్తే చాలదు. లైఫ్ అనేది ఒక విత్తనం, అది ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి రావాలని ట్రై చేస్తూనే ఉంటుంది. అది ఉన్నతమైన గాలి దానికి రావాలి. అండ్ ద ర్యాపిడిటీ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈస్ నౌ వెరీ లార్జ్లీ డ్యూ టు ద సన్లైట్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫోర్స్. ఆధ్యాత్మిక శక్తి అనే సన్లైట్ కురిపించబడబట్టి ఆ ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. దట్ కమ్స్ త్రూ ది ఛానల్స్ ఆఫ్ ద హైరార్కీ, అంటే ఒకరి నుంచి ఒకరికి, ఆ హై నుంచి లోపలికి, కిందకి, కింద వాళ్ళ నుంచి మనకి ఆ విధంగా ఆ శక్తి సప్లై అవుతూ ఉంటుంది అనమాట. హైరార్కీలో అంటే స్టెప్స్ నుంచి, అంటే ఉన్నత స్థాయి నుంచి కిందకి, కింద నుంచి కిందకి, అలాగా అలాగ వాళ్ళ శక్తి. ఇంతకుముందు మనం అదంతా కూడా చదివాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెనీ వేస్. ఇది ఎన్నో మార్గాల్లో ఇది ఒక మార్గం. అంటే ఎక్కువగా అడ్వాన్స్డ్ హెల్ప్ అనేది తక్కువ అడ్వాన్స్ అయిన వాళ్ళకి దొరుకుతుంది. యాజ్ దే షేర్ మోర్ అండ్ మోర్ ద డివైన్ నేచర్. అయితే తక్కువ అడ్వాన్స్ అయిన వాళ్ళకి ఆ అదే ఆ డివైన్ ఎనర్జీ సప్లై అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఇంకా స్థూలత్వం ఎక్కువగా ఉంటే దే ఆర్ అనేబుల్ టు రిసీవ్ దట్. యాజ్ దే షేర్ మోర్ అండ్ మోర్ ద డివైన్ నేచర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డివైన్ ప్లాన్. డివైన్ ప్లాన్ ప్రకారం కొంచెం మీదకి వస్తున్న వాళ్ళకి ఇంకొంచెం మీదకి రావడానికి కావలసిన, ఇక్కడ ఏమిటంటేనండి, నేనెంత గొప్ప అనేది అది చాలా అజ్ఞానం. అంటే ఇక్కడ నేను గొప్ప, నేనే లేదు, అది ఆ మనస్సు తయారు చేసింది. అందువల్ల అది పోయి నా ద్వారా ఎంత సర్వీస్ జరుగుతోంది అనేది చాలా ముఖ్యం. అంటే నాకు వచ్చినటువంటి ఎనర్జీ, ఆనందం, ప్రేమ అన్నీ నేను ఇతరులకి సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నానా లేదా, అదే అక్కడ ముఖ్యమండి. అంతేగాని మామూలుగా ఏదో ఎప్పుడు లేని వాళ్ళు 100 రూపాయలు ఇంకోరికి ఇచ్చారో 1000 రూపాయలు అదేం పెద్ద సహాయం అని మనం భావిస్తున్నాం. అక్కడ అలా కాదు. మనం టోటల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫర్ అదర్స్. ఈ విధంగా ప్రతి పరమ గురువు కూడా ఇది తీసుకున్నప్పుడు స్పెషల్ వర్క్ అనేది వాళ్ళ యొక్క ఎంతమంది శిష్యులు ఉంటే వాళ్ళ శిష్యుల మీద, అంటే ఆ శక్తిని శిష్యులకు కురిపిస్తే వాళ్ళేమోని మిలియన్స్ ఆఫ్
ఆ, వ్యక్తుల మీద, ఆ, అంటే మిలియన్స్ శిష్యులు అలాగా వాళ్ళు కూడా ఇంకా జనం మీదకి ఆ శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటారు. ఈచ్ వన్ ఆఫ్ దీస్ మిలియన్స్ యాజ్ దో హీ వర్ ద ఓన్లీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఎలాగ వాళ్ళు కురిపిస్తారంటే ఆయన ఒక్కడే తనకి ముఖ్యం అన్న వేలో ప్రతి ఒక్కరి మీద ఆ శక్తి కురిపించబడుతుంది, దాని ప్రభావం. అండ్ it appears as though what for us would be full attention were being given to that one. ఆ ఒక్క వ్యక్తి ముఖ్యమైనప్పుడు ఎంత అటెన్షన్ ఇవ్వబడుతుందో అలాగ ప్రతి వాళ్ళకి అంత అటెన్షన్ ఇవ్వబడుతుంది. భౌతిక ప్లేన్లో ఈ విషయం బోధపరచడం చాలా కష్టం ఏ విధంగా జరుగుతుందని. కానీ మాస్టర్స్ నిర్వాణిక్ కాన్షియస్నెస్లో ఇది ఒక రకమైనటువంటి మనం అవగాహన చేసుకోలేం. అందులో ఈ ఎంటైర్ ప్లేన్ అంతా కూడా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళని బట్టి ఆ ఎనర్జీ వెళ్తుంది. అంటే వాళ్ళ నుంచి వాళ్ళ శిష్యులకి, వాళ్ళ శిష్యుల నుంచి వాళ్ళకంటే కిందనున్న వాళ్ళకి, వాళ్ళకంటే కిందనున్న వాళ్ళ నుంచి మానవాళికి, ఇలాగా ఆయన ఆ విధంగా హీ కెన్ హీ కెన్ బ్రింగ్ దాట్ పాయింట్ డౌన్ త్రూ సెవరల్ ప్లేన్స్. ఎన్నో ప్లేన్స్ కిందకి ఆ శక్తిని ఇస్తారు. అండ్ స్పెండ్ ఇట్ అవుట్ లైక్ ఏ కైండ్ ఆఫ్ వాస్ట్ బబుల్. ఒక పెద్ద బబుల్ లాగా అది దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఆ హ్యూజ్ స్పియర్ పైన కాజల్ బాడీస్ అన్ని రకాలుగా అందరి కాజల్ బాడీస్ ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే అది హయ్యర్ లెవెల్. ఫిల్లింగ్ ద స్పియర్ ఎపియర్స్ ఆల్ టు ఈచ్ ఇండివిజువల్. అందుకని ప్రతి ఒక్కరికి వాళ్ళు సప్లై చేస్తారు. ఈ విధంగా ఆయన మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఐడియల్ క్రీస్త్, ఇక్కడ క్రీస్త్ అంటే ఏంటంటే ఆ త్యాగం చేయడం, క్రీస్త్ హుడ్ అనమాట. ఇక్కడ వ్యక్తిగా తీసుకోకూడదు, అంటే ఆ సాక్రిఫైస్ అని అర్థం. ద ఐడియల్ రామ, ద ఐడియల్ కృష్ణ. అందుకని అన్ ఏంజిల్ ఆర్ పర్హాప్స్ స్పిరిట్ గైడ్. అంటే ఈ విధంగా ఆయన ఆ శక్తి అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ని నింపుతుంది. అండ్ ఈజ్ ఫర్ దెమ్ రెస్పెక్టివ్లీ ది ఐడియల్ క్రీస్త్, ఆదర్శవంతమైన క్రీస్తుని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఏ దేవతనైనా అదే శక్తి ఆ స్పిరిట్ ఏమో గైడ్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మనం ఇంతకు ముందు కూడా చదివాము, అక్కడ క్రీస్త్ ఈజ్ ఏ మాస్టర్. ఆయన ఏ విధంగా ఇనిషియేషన్కి మరొక కుటుంబీ గారు క్రీస్తు కలిసి తీసుకెళ్తారని, హయ్యర్ ఇనిషియేషన్కి, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు చదివాం. అందుకని ఇక్కడ ఈ శక్తి ఇక్కడ ఏంటంటే మనకి అజ్ఞానం వల్ల రాముడు వేరు కృష్ణుడు వేరు. కానీ ఏం చెప్పారంటే ఒక పుస్తకం ఉన్నది తెలుగులో, అది ఇంగ్లీష్లో పావురి గారు రాశారు, ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అనే దాంట్లో. కేవలంగా మాస్టర్ బోధిసత్వుడు, మైత్రేయ, వీళ్ళు చాలా యుగాల నుంచి ఒక దగ్గర క్రీస్తుగా, కృష్ణుడుగా, ఆ విధంగా మైత్రేయ యొక్క ఇన్కార్నేషన్సే, బోధిసత్వ ఇన్కార్నేషన్స్ కూడా అలాగా ఎక్కడ ఏ స్పిరిచువల్ లీడర్గా వాళ్ళు ఇప్పుడు కాదు, కొన్ని కొన్ని వేల సంవత్సరాల యుగాల నుంచి వాళ్ళిద్దరే ఆ విధంగా వస్తున్నారని రాశారనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ రకంగా శక్తి ఫిల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్. అందుకే మనం ఈ పరభావం, వ్యక్తి అంటే రూపమే ముఖ్యం అనుకోవడం, ఆ రూపం వెనకాల సప్లై అయ్యే ఎనర్జీ, అదే త్రిపుర రహస్యంలో కూడా అందరి దేవతలకి ఆ పరమాత్మ శక్తి సప్లై అవుతుంది. అదే కానీ లేకపోతే దేవతలు కూడా ఏమీ పని చేయలేరు. అయితే మరొక ప్రత్యేకమైన పని, సూపరింటెండెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద గ్రేట్ parishes, and in it the master pays attention chiefly to people of one type. ఒక్కొక్క రకం వాళ్ళకి, those who are developing along his own line of evolution. ఆయన యొక్క ఇవల్యూషన్ లైన్ లో పెరుగుతున్న వాళ్ళకి ఆయన ఆ శక్తిని, అంటే పరిణతి చెందిన వాళ్ళకి, దో న్యాచురలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్వైట్ అన్కాన్షియస్ ఆఫ్ హిజ్ యాక్షన్. అయితే ఈ శక్తి సప్లై అవుతుంది అని చాలా మందికి అది తెలియదు, ఎందుకంటే అది హయ్యర్ ప్లేన్ లో అవుతుంది. హీ హాజ్ ఆల్సో మెనీ స్పెషల్ కేసెస్. అయితే అలా సప్లై అవ్వడానికి అర్హత ఏంటి? స్వార్థరహితంగా ఉండడం, ఏ మాత్రం లేసపూరితమైన స్వార్థమైనా లేనప్పుడు. అయితే స్వార్థం ఉన్న వాళ్ళ మీద కూడా సప్లై అవుతుంది, కానీ దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేరు, అంతే. అందుకని కొంత కాతే కొంత మెచ్యూరిటీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, అంతే.
కానీ స్వార్థరహితంగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటారు. అయితే అందుకని స్వార్థంగా రహితంగా నేనున్నానని మనం చెప్పడం కాదు, వాళ్ళు అక్కడ ఫీల్ అవ్వాలి. ఏ రకమైన లేశమాత్రమైన స్వార్థము లేదు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడే ఆ శక్తుల్ని మన ద్వారా ప్రసరింపజేస్తారు మానవాళినికి, మళ్ళీ సహాయం చేయడానికి, వాళ్ళు అక్కడ ఉంచుకోవడానికి కాదు. అందుకని మొత్తం ప్లాన్ ఆఫ్ ఇవల్యూషన్ ఎక్కడా స్టాగ్నేటెడ్ గా శక్తిని గాని దేన్ని గాని ఉంచుకోవడానికి లేదు. మనం ప్రకృతిని చూసినా అది ఏది ఉంచుకోదు, అన్ని మళ్ళీ ఇచ్చేయడానికే. ఆ విషయం మనం గ్రహించితే మన లైఫ్ కూడా పరోపకారార్థం ఇదం శరీరం, అది నా కోసమే అని అనుకుంటే అప్పుడే ఇబ్బందులు వస్తున్నాయి. ఆయనకి ఎన్నో అంటే ఇన్ ద మాస్టర్ పేస్ అటెన్షన్ చీఫ్లీ టు పీపుల్ ఆఫ్ వన్ టైప్, ఒక రకమైన పీపుల్ కి, ఎవరైతే వాళ్ళ లైన్ ఆఫ్ ఇవల్యూషన్ లో ఉన్నారో, దో న్యాచురల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్వైట్ అన్కాన్షియస్ ఆఫ్ హిస్ యాక్షన్. ఆయన యాక్షన్ చాలా మందికి తెలియదు. అందుకే వీళ్ళేదో మేము డెవలప్ అయిపోయాం అనుకుంటారు, కానీ అక్కడి నుంచి మనకి ఫోర్సెస్ సప్లై అవుతూ ఉంటాయి. He has also many special cases to deal with, and for this purpose, sometimes delegates part of this work do devas. అందుకని ఒక్కొక్కప్పుడు స్పెషల్ కేసెస్ లో దేవాస్ కూడా లీవింగ్ దెమ్ కన్సిడరబుల్ లిబర్టీ విత్ ఇన్ సర్టన్ వెల్ డిఫైన్డ్ లిమిట్స్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పెషల్ కేసెస్ అనేవి ఈ పర్పస్ లో ఒక్కొక్కప్పుడు డెలిగేట్స్ అంటే ఈ దేవాస్ కూడా ఈ పనిలో భాగం తీసుకుంటారు. లీవింగ్ దెమ్ కన్సిడరబుల్ లిబర్టీ, వాళ్ళకి కావలసినటువంటి స్వేచ్ఛని ఇస్తారు విత్ ఇన్ సర్టన్ వెల్ డిఫైన్డ్ లిమిట్స్. నాకు స్వేచ్ఛ అంటే ఆ లిమిట్స్ లోనే వాళ్ళకి స్వేచ్ఛ, అంటే యాజ్ ఫార్ యాజ్ దే ఆర్ హెల్పింగ్ అదర్స్. ద దేవాస్ ఇన్ దేర్ టర్న్ ఎంప్లాయ్ నేచర్ స్పిరిట్స్. దేవాస్ ఏం చేస్తారు, నేచర్ స్పిరిట్స్ ని వాళ్ళు నియమించుకుంటారు. ఆ విధంగా వాళ్ళ థాట్ ఫార్మ్స్ అన్నిటినీను, అండ్ దేర్ ఈస్ ఎ thus a large field of activity connected with this work. అందుకని వాళ్ళ ద్వారా ఈ నేచర్ స్పిరిట్స్ కి సప్లై అవుతూ ఉంటుంది ఆలోచన శక్తి, సమస్తం. ఇంకా యూజ్ ఆఫ్ డివోషన్ అనే హెడ్డింగ్ పెట్టారండి. ఇన్ ద సైన్స్ ఆఫ్ ద సాక్రమెంట్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. సైన్స్ ఆఫ్ సాక్రమెంట్స్ అని ఒక పుస్తకం ఉంది, అందులో అది లెడ్బిటర్ గారు రాశారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే మహాత్ములు ఏ విధంగా అడ్వాంటేజ్ ఆఫ్ ద సెరమోనీస్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ టు పోర్ అవుట్ దేర్ పవర్. అన్ని మతాల యొక్క రిలీజన్స్ అంటే ఉత్సవాలలో వాళ్ళ పవర్ ని కురిపిస్తూ ఉంటారు జగత్తు మీద, లోయర్ ప్లేన్స్ మీదే. అండ్ దస్ టు స్టిమ్యులేట్ ఇన్ యాజ్ మెనీ మెన్ యాజ్ పాసిబుల్ ద స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ విచ్ ఈచ్ ఈస్ కేపబుల్. అందుకని ఎవరికి ఎంత సమర్థత ఉందో వాళ్ళు ఆ పవర్ ని రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ కనెక్షన్ విత్ రిలీజియస్ సెరిమోనియల్ దట్ దిస్ ఇస్ డన్. అంటే కేవలం మతపరమైనటువంటి ఉత్సవాల్లోనే ఇది జరగట్లేదు. ఫార్ ద బ్రదర్హుడ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ ఆఫర్స్. వాళ్ళు ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళ శక్తుల్ని కురిపించడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇఫ్ దేర్ బి ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్, ఏదో కారణం వల్ల ప్రజలు గ్యాదర్ అయ్యారు అనుకోండి, హూ ఆర్ ఆల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డివోషన్, అందరూ కూడా భక్తి అనే భావంతో ఉన్నప్పుడు, ఆల్ బెంట్ ఫర్ ద టైమ్ బీయింగ్ అపాన్ నోబ్లర్ అండ్ హయ్యర్ థాట్స్, ఆ సమయానికి వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. సచ్ ఎ గ్యాదరింగ్ ఆఫర్స్ టు ద అడెప్ట్స్ అండ్ అనూజువల్ ఆపర్చునిటీ. అలా కలిసినప్పుడు వాళ్ళకి అంటే అనూజువల్ అంటే సామాన్యంగా యూజువల్ కాని అవకాశం వస్తుంది. అందులో వాళ్ళు స్ట్రైట్ అవే మేక్ యూజ్ సిన్స్ ఇట్ ఫార్మ్స్, దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళ శక్తుల్ని కురిపించడానికి. a focus which they can employ as a channel for spiritual influence. అందుకని ఆధ్యాత్మిక ప్రభావాన్ని అలాంటి గ్యాదరింగ్స్ మీద కురిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పీపుల్ స్కాటర్ అయిపోయారో ఇటు అటు అండ్ లివింగ్ ఇన్ దేర్ హోమ్స్, వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు జీవిస్తూ, దే ఆర్ లైక్ ఎ నెంబర్ ఆఫ్ సెపరేటెడ్ లైన్స్ డౌన్ ఈచ్ ఆఫ్ విచ్ బట్ ఎ లిటిల్ ఫోర్స్ కెన్ ఫ్లో. అలా ఉన్నప్పుడు అప్పుడు తక్కువ ఫోర్సే ఫ్లో అవుతుంది. బట్ వెన్ దే కమ్ టుగెదర్ అట్ ఎ మీటింగ్, ఇట్ ఈస్ యాజ్ దో దీస్ వర్ కంబైన్డ్ టు మేక్ ఎ కైండ్ ఆఫ్ పైప్ త్రూ విచ్ ఏ మచ్ గ్రేటర్ ఫ్లడ్ ఆఫ్ బ్లెస్సింగ్ మే బి poured. And then
దాన్ ద సమ్ ఆఫ్ వాట్ కుడ్ డిసెండ్ త్రూ ద సెపరేట్ లైన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియోసాఫికల్ మీటింగ్కి వచ్చారు, అక్కడ మాస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క శక్తిని చాలా ఫోర్సిబుల్ గా కురిపిస్తారు. మీరు ఒక్కరు ఉన్న కంటే అక్కడ రిసీవ్ చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. నేను మిలియన్ పిలిగ్రిమ్స్ అంటే యాత్రికులను చూశాను టుగెదర్ ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ బెనారస్. మెనీ ఆఫ్ దెమ్ నో డౌట్ ఇగ్నోరెంట్ అండ్ సూపర్స్టిషియస్. చాలా మంది నిస్సందేహంగా వాళ్ళ అజ్ఞానులు, మూర్ఖులు కూడా. బట్ ఫర్ ద టైమ్ ఫుల్ ఆఫ్ డివోషన్. ఆ క్షణానికి వాళ్ళు ఎంతో భక్తితో ఉండడంతో వన్ పాయింటెడ్ గా ఉన్నారు, అంటే కేవలం భక్తి అనే భావంతో. ద మాస్ ఆఫ్ డివోషనల్ ఫీలింగ్ జనరేటెడ్ బై సచ్ ఏ క్రౌడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్కాలిక్యులబుల్. అంటే వాళ్ళందరూ జనరేట్ చేసిన ఆ ఫీలింగ్ చెప్పలేం. అందుకే చూడండి ఇక్కడ ఎంతో పవిత్రత ఉందని మనమే పవిత్రత అక్కడ జనరేట్ చేస్తున్నాం. అండ్ ద యాడెప్ట్ నెవర్ మిస్ ది ఆపర్చునిటీ. అప్పుడు పరమ గురువులు ఏం చేస్తారు, అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మంచి కోసం. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ అన్క్వశ్చనబుల్ దట్ ఎ సిమిలర్ నెంబర్ ఆఫ్ ఈక్వల్లీ ఎంతూజియాస్టిక్ బట్ ఇంటెలిజెంట్ పీపుల్ వుడ్ సప్లై వాస్ట్లీ మోర్ ఫోర్స్. ఇదే కాకుండా ఎంతో తెలివిగా ఉండి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో శక్తిని సప్లై చేస్తారు. అండ్ ఆల్సో ఫోర్స్ కేపబుల్ ఆఫ్ అంటే ప్లేయింగ్ అప్ అనే హయ్యర్ ప్లేన్ ఆల్ టుగెదర్. అందుకని ఇప్పుడు చూడండి హయ్యర్ ప్లేన్ లోకి ఉండి ఉండి నిస్వార్థంగా ఉన్న వాళ్ళు ఆ శక్తిని వాళ్ళ ద్వారా ఎప్పుడు ప్రసరింపచేస్తూనే ఉంటారు, మామూలు మనుషులు కూడా. బట్ వీ మస్ట్ నాట్ ఫర్ ఏ మూమెంట్ వీళ్ళందరూ ఇక్కడున్న మనుషులే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు అని, అంటే భౌతిక శరీరంతో లేరని కాదు, భౌతిక శరీరంలో ఉండి హయ్యర్ ప్లేన్స్ లో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఆ శక్తి సప్లై అయిపోతూ ఉంటుంది. ఆ శక్తిని వాళ్ళు ఉంచుకోరు, మళ్ళీ వాళ్ళు ఇలాగా ప్రసరింపచేస్తారు. బట్ వీ మస్ట్ నాట్. ఇప్పుడు చూడండి చెట్టు వేళ్లలోంచి నీరు తీసుకుంటుంది, అది దానికి ఉంచేసుకుంది అనుకోండి కుళ్ళిపోతుంది. అదేం చేస్తుంది, ఆకుల ద్వారా బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటిని మళ్ళీ నేచర్లోకి విడిచేస్తుంది. అందుకని ఆ విడిచేయడం వల్ల నవనవలాడుతూ ఉంటుంది ఫ్రెష్గా. అదే ఆ చెట్టు అలాగా అయ్యయ్యో ఈ నీళ్ళని నేను ఎలా వదిలేస్తాను మళ్ళీ నాకు దొరకవేమో అని ఉంచుకుంది అనుకోండి కుళ్ళిపోతుంది కదా. సేమ్ థింగ్ మానవులతో కూడా ఇస్తున్న కొద్దీ సప్లై అవుతూ ఉంటుంది. But we must not for a moment make the mistake of ignoring the value of the vast amount of energy produced by ignorant even ఫెనాటికల్ పీపుల్. అంటే ఇప్పుడు గొప్పల కోసం అజ్ఞానం కోసం ఉన్నటువంటి వాళ్ళ వల్ల వచ్చిన ఎనర్జీని కూడా మనం మర్చిపోకూడదు. ద మెంబర్స్ ఆఫ్ ద బ్రదర్హుడ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యాకల్టీ ఆఫ్ సెపరేటింగ్ ద ఇవిల్. అంటే వాళ్ళ వల్ల వచ్చిన ఇవిల్ ఫోర్స్ ని వీళ్ళు ఈ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అంటే ఈ మెంబర్స్ దాన్ని వేరు చేసేస్తారనమాట ఫ్రమ్ ద గుడ్, ఆర్ రాదర్ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ద లాస్ట్ ounce ఆఫ్ ఫోర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ గుడ్. అందుకని మంచి కోసం ఏదైనా ఫోర్స్ ని వాళ్ళు లాస్ట్ వరకు సప్లై చేస్తూనే ఉంటారు. ఈవెన్ ఫ్రమ్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డీల్ దట్ ఈస్ ఇవిల్. అంటే ఎంతో ఇవిల్ గా ఉన్న వాళ్ళ మధ్యలోంచి కూడా గుడ్ ఫోర్స్ నే వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కామన్. అంటే ఇక్కడ ఏంటంటే మహాత్ముల నుంచి మంచి వాళ్ళ నుంచి గుడ్ ఫోర్సెస్ సప్లై అయినట్టుగా చెడ్డ వాళ్ళ నుంచి చెడ్డ ఫోర్సెస్ కూడా వాతావరణంలో ఉంటాయి. కానీ ఆ ఇవిల్ పీపుల్ మధ్యలో ఉండి కూడా మంచి వాళ్ళు గుడ్ ఫోర్సెస్ ని సప్లై చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ ద మోస్ట్ ఇంటెన్స్ డివోషన్ లీడ్ విత్ బిట్టర్ సెక్టేరియన్ ఫీలింగ్. అదే బిట్టర్ అని ఎందుకని, మేము ఫలానా మతం అండి, ఫలానా జాతి అండి, ఇలాంటి తీవ్రతరమైనటువంటి సెక్టేరియన్ ఫీలింగ్ తో ఉన్నటువంటి తీవ్ర డివోషన్ ని మనం చూస్తున్నాం. ఇన్ సచ్ ఏ కేస్ ద యాడప్ట్ విల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ద డివోషనల్ ఫీలింగ్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అందులో ఈ సెక్టేరియన్ ఫీలింగ్ లోంచి డివోషనల్ ఫీలింగ్ సెపరేట్ చేసేస్తాడు. సింప్లీ ఇగ్నోరింగ్ అండ్ లీవింగ్ బిహైండ్ ద సేవేజ్ హేట్రెడ్ విచ్ టు us సీమ్స్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇతరుల పట్ల ద్వేషం అది ఉంటుంది కదా, దాన్ని వదిలేసి ఆ మంచి ఫీలింగ్ ఒక్కటే తీసుకుంటారు. దేర్ఫోర్ పీపుల్ విత్ మోస్ట్ అన్డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మనం కోరుకోనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఆఫెన్ ప్రొడ్యూస్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గుడ్ కర్మ. అందుకని వాళ్ళు కూడా కొంత గుడ్ కర్మ చేస్తూ ఉంటారు.
though it is undeniable that it would be far greater if it were dissatisfied from the other unfortunate qualities. అంటే ఇప్పుడు వాళ్ళకి మిగతా అన్ఫార్చునేట్ క్వాలిటీస్ ఉన్నా సరే అది సప్రెస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందరూ విన్నారు ఏదో మంచి దానం చేయడం అని, ఆ ఒక్కటి పట్టుకొని తాత్కాలికంగా ఆయన దానం చేస్తాడు, ఆ విధంగా గుడ్ కర్మ చేస్తాడు, కానీ ఆ తనకున్నటువంటి అదర్ క్వాలిటీస్ వాటిని డామినేట్ చేసేస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్ క్వాలిటీస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద, వాటి నుంచి వేరు చేసుకుని ఆ గుడ్ కర్మ చేస్తాడు. అంటే దో ఇట్ ఈస్ అన్డినైబుల్ దట్ ఇట్ వుడ్ బి ఫార్ గ్రేటర్ ఇఫ్ ఇట్ వర్ ఒకవేళ వాళ్ళు డిసోసియేట్ చేసుకోగలిగితే అది చాలా గొప్పది. అంటే చెడ్డ నుంచి మంచినే తీసుకుని, అంటే వాళ్ళకి ద్వేషము, ఆ తర్వాత డామినేషన్ ఇవన్నీ ఉంటాయి, అవన్నిటిలోంచి ఒక మంచినే తీసుకుని మంచినే వెదజల్లితే అది చాలా మంచి పాయింట్ అని చెప్తున్నారు. తర్వాత అలాంటి బెనారస్ లాంటి సిటీ అన్నది ఎప్పుడు కూడా అద్భుతమైన సెంటర్ అన్నమాట శక్తికి. ఈవెన్ యాన్యువల్ పిలిగ్రిమేజెస్ అంటే ఏడాదికి ఒకసారి, అంటే ఏడాదికి ప్రతి అక్కడ ఈ తీర్థయాత్రికులు వస్తూనే ఉంటారు. కైట్ అపార్ట్ దానికి వేరేగా, అంటే దాంతో సంబంధం లేకుండా ఆల్వేస్ ఎ ట్రెమెండస్ సెంటర్, అంటే అద్భుతమైన సెంటర్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ ష్రైన్స్ అండ్ రెలిక్స్. అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఆ, అంటే మందిరాలు అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ దీస్ ఆల్సో కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ ఛానల్స్ బై ద యాడప్ట్స్. అందుకని యాడప్ట్స్ దాన్ని కూడా ఉపయోగించుకుంటారు వాళ్ళ శక్తిని ప్రసరింప చేయడానికి. అండ్ ద సేమ్ ఈజ్ ట్రూ ఆఫ్ సచ్ థింగ్స్ ద వరల్డ్ ఓవర్. అదే విధంగా ప్రపంచం మొత్తం మీద ఉన్న విషయాలన్నిటిలోకి అది సత్యమే. అంటే ఎక్కడెక్కడైతే జనం గ్యాదర్ అవుతున్నారో వాళ్ళకి శక్తి సప్లై ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా అవకాశం కోసం వేచి ఉంటారు. ఇన్ సమ్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ మే బి ఏ రెలిక్ ఆఫ్ ఎ గ్రేట్ సెయింట్. ఎక్కడో ఒక గ్రేట్ సెయింట్ యొక్క ఒక విగ్రహం ఉందనుకోండి. ఎనీ ఆఫ్ ద రిలీజన్స్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఏ మతానికి చెందిన వాడైనా, if the relic is genuine, a certain amount of strong magnetism does radiate from it. అది అతను జెన్యున్ అయితే అతన్ని ఆ విగ్రహంలోంచి కూడా ఎంతో మ్యాగ్నెటిజం రేడియేట్ అవుతుంది. ఆన్ అకౌంట్స్ ఆఫ్ ఇట్స్ కనెక్షన్ విత్ ఏ వర్ది మ్యాన్. అంటే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి వ్యక్తి వెళ్ళినప్పుడు, అంటే ఎన్నో రకాలైన గుడ్ ఫోర్సెస్ ఉన్నాయి, వర్ది మెన్ ఉండాలి కదా. And it may therefore be used by sending through it a stream of force to bless those who reverence it. అక్కడ గౌరవించిన వాళ్ళందరికీ కూడా ఆ స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్ వెళ్తూనే ఉంటుంది. In many cases, however, the relic is not genuine, but that which to us would seem a most important fact. అది జెన్యున్ కాదనుకోండి, ఇన్ రియాలిటీ మ్యాటర్స్ లెస్ దాన్ వన్ మైట్ సపోజ్. అప్పుడు అందుకని జెన్యున్ అవ్వాలన్నారు. అటువంటి వాటిల్లోంచే వాళ్ళకి ఆ శక్తి సప్లై అవుతుంది, మనుషులు ఎంతో గొప్పదనుకున్న అన్నిటిలోంచి కాదు. If for a long time people have made a great center of devotional feeling around it, అంటే చాలా కాలం మనుషులు వాళ్ళ యొక్క డివోషన్, ఇప్పుడు చూడండి కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఫైర్ ప్లేస్ మీద, అందరికీ ఫైర్ ప్లేస్ ఉంటుంది కదండి, అగ్ని అంటే ఇల్లు వేడి చేసుకోవడానికి. ఇప్పుడు అంటే రూమ్ హీటర్స్ వచ్చాయి. ఆ ఫైర్ ప్లేస్ మీదట ఒక రాయి ఉంచి రోజు ఒక పువ్వు పెడుతూ ఉంటే దానికి దైవత్వాన్ని మనం ఆపాదన చేస్తున్నామని. అలాగే మంత్రోచ్చారణకి కోకా కోలా కోకా కోలా అనే మంత్రం కూడా, ఏ మంత్రమైనా సరే దానికి పవర్ ఉంటుంది అన్నారు. ఆ విధంగా ఆ పవర్ ని మనుషులే ఇస్తున్నారు. అందుకనే చాలా కాలం వాళ్ళే గ్రేట్ సెంటర్ ఆఫ్ డివోషనల్ ఫీలింగ్, దాని చుట్టూరా మనుషుల డివోషనల్ ఫీలింగ్ పెడితే, ఆన్ దట్ అకౌంట్ అలోన్ ద బ్రదర్హుడ్ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎఫెక్టివ్లీ యాజ్ ఎ జెన్యున్ రెలిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ వెంకటరమణమూర్తి అంటూ తిరుపతి వెళ్తారు. అందుకని వీళ్ళ మహాత్ములు ఏం చేస్తారు, ఆ విగ్రహం ద్వారా శక్తిని పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. And the fact that the people are deluded in their belief does not affect its usefulness since their devotion is genuine. అయితే ప్రజల యొక్క డివోషన్ జెన్యున్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి కూడా, అంటే అక్కడ ఏ రకమైనటువంటి రాంగ్ థింగ్స్ ఉన్నా వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వవు. వాళ్ళ డివోషన్ జెన్యున్ గా ఉంది గనక
It is common to find the most intense devotion lead with a sectarian feeling. అది అంటే ఒకసారి అందుకని ఆన్ దట్ అకౌంట్ అలోన్ ద బ్రదర్హుడ్ కెన్ యూస్ ఎఫెక్టివ్లీ యాజ్ ఎ జెన్యున్ రెలిక్. అలాంటి దాన్ని కూడా వాడి దాని ద్వారా కూడా వాళ్ళు పాస్ ఆన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా ద ఫ్యాక్ట్ దట్ ద పీపుల్ ఆర్ డెల్యూడెడ్ ఇన్ దేర్ బిలీఫ్ డస్ నాట్ ఎఫెక్ట్, అంటే ప్రజలు భ్రాంతిలో ఉన్నారన్నది ఆ శక్తి ఉపయోగించుకోవడాన్ని అడ్డదు. సిన్స్ దర్ డివోషన్ ఈస్ జెన్యున్ అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళ డివోషన్ జెన్యున్ ఉంటే చాలు. ఇఫ్ దిస్ వర్ మోర్ రియల్లీ అండర్స్టూడ్, ఇది మనం మోర్ ఫుల్లీ అవగాహన చేసుకుంటే, ఇట్ వుడ్ ప్రాబబ్లీ check many thoughtless people who are inclined to ridicule the superstitions of the Catholic peasants in Italy, Sicily, or Spain, or to look down upon Indian coolies because they pay homage at some shrine which is obviously not what it is supposed to be. అంటే ఎవరు ఎక్కడో ఏదో ఒక విగ్రహానికి ఎంత ఎక్కువగా మీరు